అయితే ఇక బౌలింగ్ విభాగానికి వస్తే ఎలా ఉంది సార్? SRH టీం ఎలా ఉంది? అంటే భువి లేని లోటు ఏమన్నా మనకి ఇందులో బాగా కనిపించచ్చా? మేబీ బికాజ్ అన్ని సీజన్స్ భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ హైదరాబాద్లో కొనసాగాడు. ఇందాక మనం బ్యాటింగ్లో మర్చిపోయాం, ఇషాన్ కిషన్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ద టీమ్. ఈసారి లాస్ట్ ఫ్యూ సీజన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం తను ముంబైకి ఆడుతూ వచ్చిండు, ఇప్పుడు సన్ రైజర్స్. సో భువనేశ్వర్ని మిస్ అవుతారంటే అబ్సల్యూట్గా మిస్ అవుతారు. బికాజ్ అంత కన్సిస్టెంట్గా చాలా అరుదుగా ఉంటారు బౌలర్స్. అండ్ డెత్ ఓవర్స్లో ఆ ప్రెషర్ని తీసుకొని అంత చక్కగా బౌలింగ్ చేసి బ్యాటర్స్ని కట్టడి చేసి హిట్టర్స్ని పెద్ద పెద్ద హిట్టర్స్ని కూడా కట్టడి చేసిన సందర్భాలని. బట్ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ లాగా మొహమ్మద్ షమీని ఆల్మోస్ట్ దే వర్ బిడ్డింగ్ ఫర్ హిమ్ వెరీ క్రేజీలీ 10+ crores or 10 crores బిడ్ చేశారు. బికాస్ వాళ్ళకి తెలుసు భువనేశ్వర్ లీడు ఆర్ భువనేశ్వర్ వదిలేస్తున్నాము అనేది. మేబీ దే మైట్ హ్యావ్ ఫిక్స్ దట్, ఆర్ మేబీ భువనేశ్వర్ కోసం వెళ్ళచ్చు డిపెండింగ్ ఆన్ ద పర్స్. బికాస్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మనం ఒక ప్లాన్తో వెళ్తాం, ఆ ప్లాన్ మిస్ అవుద్ది. బీకి వెళ్తాం, బీ ప్లాన్ మిస్ అవుద్ది. సో ఇంక మీకు ఏమి ఉండదు అక్కడ. సడన్గా యూ హ్యావ్ టు యాక్ట్ వెరీ ఇన్స్టింక్టివ్లీ. సో ఆ ఇన్స్టింక్టివ్లో ఐ థింక్ భువనేశ్వర్ లేడు కాబట్టి యూ హ్యావ్ టు గో ఫర్ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అని చెప్పి తనని తీసుకోవడం. దెన్ యూ హ్యావ్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ని కూడా తీసుకున్నారు, రాహుల్ చహర్ని కూడా తీసుకున్నారు. సో ఐ థింక్ అది 1-2 games తర్వాత మనకు తెలుస్తుంది వచ్చిన ప్లేయర్స్ భువనేశ్వర్ లాగా పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ లాగా ఉన్నారా లేరా, అంత బెటర్గా చేయగలుగుతున్నారా లేదా అని. బట్ లుకింగ్ అట్ ద రికార్డ్స్ ఆఫ్ వాట్ షమీ హ్యాస్, ఐ థింక్ తను డెఫినెట్గా రీప్లేస్ చేస్తాడు. జస్ట్ దట్ ఆ ఇంజురీ కన్సర్న్సే షమీని కొంచెం ఇబ్బంది పెడుతుండే. హోప్ఫుల్లీ తను ఈ టోర్నమెంట్ మొత్తం అవైలబుల్ ఉండాలి అని కోరుకోవాలి సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఇఫ్ ఈజ్ అవైలబుల్ దెన్ హీల్ బీ ఎఫెక్టివ్. బట్ ఐ స్టిల్ ఫీల్ భువనేశ్వర్ని అయితే మిస్ అవుతారు. బికాస్ షమీ విషయానికి వస్తే మీరు మేబీ షమీ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే మనల్ని తిట్టుకోవచ్చు, బట్ he's little less effective in T20 when compared with Bhuvaneshwar. Okay. Yeah. మీరు లాంగర్ వర్షన్లో టెస్ట్ ఫార్మాట్లో ODI ఫార్మాట్ అండ్ T20 ఫార్మాట్ కంపేర్ చేస్తే మీరు తన రికార్డ్ చూసినా కూడా ఎస్ హీల్ టేక్ వికెట్స్, బట్ రన్స్ కూడా అంతే ఎక్కువగా కన్సీడ్ చేస్తూ ఉంటాడు. నెంబర్స్ చూస్తే జస్ట్ లుక్ ఎట్ ద స్టాట్స్ అండ్ ఒకసారి మనకు ఆ స్టాట్స్ చూస్తే డెఫినెట్గా కనిపిస్తుంది. బట్ మేబీ యూ నెవర్ నో, అది కూడా తన మైండ్లో ఉండి ఈ సీజన్కి ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వాలని తను కూడా బెటర్ ప్రిపరేషన్తో వచ్చి మనందరినీ రాంగ్గా కూడా ప్రూవ్ చేయొచ్చు. డెఫినెట్గా ఏదైనా జరగచ్చు కదా. బట్ యాజ్ ఆఫ్ నౌ డెఫినెట్గా భువి అండ్ షమీని T20లో కంపేర్ చేస్తే ఫర్ SRH డెఫినెట్లీ భువనేశ్వర్ని మిస్ అవుతుంది అయితే క్లియర్గా కనిపిస్తుంది. బట్ లెట్స్ హోప్ అది కనిపించకుండా షమీ దాన్ని రీప్లేస్ చేయాలని. అయితే SRH ఆప్షన్ కూడా కేవలం 45 CRతో వెళ్ళి అంటే షమీ కానీ ఇషాన్ కిషన్, చాహర్, పటేల్ వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చారు కదా. సో దీనిపైన మీ ఒపీనియన్, ఈ స్ట్రాటజిక్ లాగా మనం దీన్ని చూడొచ్చా? అబ్సల్యూట్లీ, బికాజ్ లాస్ట్ సీజన్ ఫైనల్ వరకు వచ్చింది, మీ టీం చాలా చక్కగా సెట్ అయింది, కోర్ స్ట్రెంగ్త్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి ఉంది. సో ఆ కోర్ స్ట్రెంగ్త్ని మ్యాక్సిమం రిటైన్ చేసుకోవాలనుకుంటారు. మీరు CSKని తీసుకోండి, ముంబైని తీసుకోండి, ఈ రెండు టీమ్స్ కూడా ఎప్పుడు కూడా వాళ్ళ కోర్ టీం ప్రతిసారి ఆల్మోస్ట్ అదే ప్లేయర్స్తో వెళ్తుంటారు. సో ఎప్పుడైతే మీ కోర్ టీమ్ స్ట్రాంగ్గా ఉంటుందో అదే ప్లేయర్స్ ఉంటారో నెక్స్ట్ మీరు మిగతా టీంని అంతా ఈ కోర్ ప్లేయర్స్ చుట్టూ ఫామ్ చేయొచ్చు. సో అదే స్ట్రాటజీని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫామ్ అయింది. బికాస్ ట్రావిస్ హెడ్ని వదిలేయడానికి లేదు, వేరేజ్ క్లాసన్ని వదిలేయడానికి లేదు, కమిన్స్ని వదిలేయడానికి లేదు, నితీష్ కుమార్ని వదిలేయడానికి లేదు. సో దే రిటైన్డ్ ఆల్ దీస్ ప్లేయర్స్. మేబీ బహుశా భువనేశ్వర్ని తీసుకోకుండా దే మైట్ హ్యావ్ థాట్ ఓకే భువనేశ్వర్ కొంచెం తక్కువ ప్రైస్కి దొరకవచ్చు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ దొరకలేదు. సో స్ట్రాటజీ పరంగా చాలా తక్కువ పరిస్థితితో వెళ్ళి ఇషాన్ కిషన్ని తీసుకొచ్చుకున్నారు, షమీని తీసుకోగలిగినారు, అండ్ దెన్ హర్షల్ పటేల్ని తీసుకోగలిగినారు, రాహుల్ చహర్ని తీసుకోగలిగినారు, యాడమ్ జాంపాని తీసుకోగలిగారు. అండ్ దెన్ దే హ్యావ్ గాన్ విత్ సమ్ అదర్ ప్లేయర్స్, లోకల్ డొమెస్టిక్ ప్లేయర్స్, సచిన్ బేబీ లాంటి డొమెస్టిక్ ప్లేయర్. ఎందుకంటే సచిన్ బేబీ అని ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నా అంటే రీసెంట్గా ఇన్ ద హిస్టరీ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ ఫర్ ద ఫస్ట్ టైం కేరళ క్వాలిఫై అయింది ఫైనల్స్కి, రంజీ ట్రోఫీ ఫైనల్స్కి. దాంట్లో హీ హెస్ ప్లేడ్ ఎ కీ రోల్. సచిన్ బేబీ వెరీ సీనియర్ ప్లేయర్, చాలా మల్టిపుల్ టీమ్స్కి ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ని కూడా వీళ్ళు వాడుకుంటారు, విచ్ హెస్ బికమ్ వెరీ మచ్ నైస్ ఫర్ దెమ్. ఎందుకంటే తనని తీసుకున్న తర్వాత మొన్న జరిగింది అండ్ హీ హెస్ ప్లేడ్ వెల్ ఆల్సో. అయితే